వీపు మీద మూపురము, మెడ కింద గంగడోలు ఉంటాయో ఆ ఆవే దేశవాళీ ఆవు. అదే మనకు పవిత్రమైనది. అది పవిత్రమైనది ఎందుకంటే ఆ మూపురంలో స్వర్ణకేతు నాడి లేదా సూర్యకేతు నాడి అనే నాడి ఉంటుంది. ఆ సూర్యకేతు నాడి సూర్యుడి నుండి వచ్చినటువంటి ప్రత్యేకమైన కిరణాలను గ్రహించి, అలానే విశ్వశక్తిని గ్రహించి తన శరీరంలో బంగారు లవణాలను తయారు చేసి తను విడుదల చేసేటువంటి అన్ని పదార్థాలలో, అంటే పాలు, పెరుగు, అలానే ఆవు పంచకము, అలానే పేడలో నిక్షిప్తం చేస్తుంది. అలాంటి ఆవు నుంచి, అంటే ఏ ఆవుకైతే మూపురం ఉంటుందో ఆ ఆవు నుంచి తీసుకున్నటువంటి ఆహార పదార్థాలని మనం ఉపయోగిస్తే, అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి మొదలైన వాటిని ఉపయోగిస్తే మనలో కూడా సాత్విక లక్షణాలు అలవడతాయి. విదేశీ పరిశోధనల ప్రకారం ఈ మూపురము, గంగడోలు ఆహార